అందరికీ నమస్కారాలు. ఏవైతే మున్సిపాలిటీస్ 12 మున్సిపాలిటీస్ ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. చరిత్రలో ఎప్పుడు కూడా నేను ఈ చిన్న ఎలక్షన్ని ఇంత అపహాస్యం చేసిన సందర్భం లేదు. ప్రభుత్వం పూర్తిగా అప్రతిష్ట పాలైంది. ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహవేశాలున్నాయి. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక విధంగా తప్పుడు పనులు చేసి మేము గెలిచాము అనిపించుకోవాలనే ఉద్దేశంతో చాలా తప్పుడు పనులు చేస్తున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అంతేకాదు, చరిత్రలో మళ్ళా మీ పార్టీ అధికారంలోకి కాదు కదా, పార్టీగా మనుగడ సాధించడం కష్టమవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ముఖ్యమంత్రులను చూసాం. ఏ ముఖ్యమంత్రి ఇంత దారుణంగా, ఇంత నీచంగా, ఇంత చాలా మాటల్లో చెప్పనలివి కాదు, అంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు చూస్తే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది. దొంగలకు వంతన పాడే పరిస్థితికి వచ్చారు పోలీసులు. ఇలాంటి సందర్భంలో ఒకటే జరుగుతుంది, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తారు. అదే జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ. కనీసం ఓటు హక్కు కాపాడుకోవడానికి, ఓటు వేయడానికి కూడా బాధపడే పరిస్థితికి వస్తున్నారు. ఇంకొక పక్కన చూస్తే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మనుషులను పట్టుకొని కొడతా ఉండి ముఖాన్ని ఉంచుతూ ఉంటే కూడా తుడి చేసుకొని మళ్ళీ దొంగోటేస్తున్నారు. వీళ్ళు మనుషులని నాకు సందేహం వస్తుంది. వాళ్ళు ఇచ్చే ఆ 10 రూపాయల డబ్బుల కోసం అమ్ముడుపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే కాకుండా మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. మీ ఇంట్లో మగవాళ్ళు కూడా ఆడబిడ్డల్ని చీకొట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఏంటి మన కుటుంబానికి దరిద్రం, ఈ దారుణం అని చెప్పే పరిస్థితికి వస్తూ ఉంది. అలాంటివన్నీ కూడా నేను చూస్తూనే ఉన్నాం. కుప్పంలో రాత్రి ఒక స్కూల్కి వెళ్ళి చాలా స్పష్టంగా మా వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి ఎస్టాబ్లిష్ చేశారు. మామూలుగా కూడా కాదు, ఇక్కడ దొంగోట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా వేరే దగ్గర నుంచి వచ్చారు, ఈ ఓట్లన్నీ ఇవ్వబోతున్నారు అని నిన్నే ఎస్టాబ్లిష్ చేశారు. ఏదైతే అక్కడ విజయవాణి స్కూల్ కుప్పం, అక్కడి నుంచి సిఎల్ఆర్పి బిల్డింగ్ గణేష్పురం, జీవికే కళ్యాణ మండపం 9వ వార్డు, మార్కెట్ యార్డ్, హవా కింగ్ స్కూల్, కుడా ఆఫీస్, టీటీడీ కళ్యాణ మండపం, రామారెడ్డి ఫామ్ హౌస్, ఇవన్నీ మా వాళ్ళు నిన్న నుంచి చెప్పాం, మేమిచ్చాం, క్యాండిడేట్లు ఇచ్చారు. నిన్నైతే అక్కడ పెద్ద డ్రామా జరిగింది. వాణి స్కూల్లో అయితే రాత్రంతా కూడా ఎవరు లేరని పోలీసులు సర్టిఫికెట్ ఇచ్చి రాత్రి అక్కడనే పెట్టి ఉదయం నుంచి డ్రామాలు స్టార్ట్ అయినాయి. ఎంత దారుణం అంటే, ఎంత నీచం అంటే, ఎంత అసహ్యం అంటే, రాజకీయాలు కూడా ఇంత అసహ్యంగా ఉంటాయా అనే పరిస్థితి తీసుకొచ్చారు. అదే కాకుండా అది జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. టౌన్ పార్టీ అధ్యక్షుడు రాజకుమార్ని అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఏజెంట్లందరినీ అరెస్ట్ చేశారు. తీసుకుపోయి వేరే పోలీస్ స్టేషన్లో పెట్టారు. అంటే ఏజెంట్ అనేవాడిని అరెస్ట్ చేయడానికి వీళ్ళకి అర్హత లేదు, అరెస్ట్ చేయకూడదు, అది చట్ట వ్యతిరేకం. అలాంటి కార్యక్రమాలు చేశారు. అక్కడి నుంచి యథేచ్ఛగా దొంగోట్లు వేయడం ప్రారంభించారు. ఒక్కసారి ఆ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది, వాళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ మీకే అర్థమవుతుంది. చూడండి, రాష్ట్ర ప్రజానీకం మొత్తం వాచ్ చేయాల్సిన అవసరం ఉంది.
నాకు వచ్చింది ఇంటిమేషన్ 200 మంది ఉన్నారు లేడీస్ అని చెప్పి మేము గేట్ తెరిపోయినాము. గేట్ తెరిపోయినప్పుడు మా వాళ్ళు పని చేంజ్ చేసుకున్నారు. నీ అమ్మ నీ అక్క నీ ఆర్యన్ ఉంటారు మాట్లాడినారు. వాళ్ళు ఎవరో చెప్పండి కడప వాళ్ళు ఎవరు లేదు. వాళ్ళు మాట్లాడతారు నీ అమ్మని నీ వాళ్ళని వస్తామంటా ఉన్నారు. అంటే మాకు డౌట్ అంతే. రాత్రి మిడ్నైట్ అరెస్ట్ చేయడం రాజ్కుమార్ని. దేనికి రాలేదు చెప్పు చెప్తే తప్ప కుదురుతా అంటే నేను ఊరికే వస్తాను. నీ అడ్రస్ చూపి చూపి మా వెంట ఆధార్ కార్డు ఆధార్ కార్డు తీసుకోండి సార్. పెట్టండి ఆధార్ కార్డు ఇది ప్రశాంతమైన కుప్పము. ఇంకా మీకేం రోపు నెక్స్ట్ నువ్వు ఎవరు ఏం చెప్పు పర్వాలేదు. అనంతపురం కరెక్ట్ కాదు కదా. అనంతపురం అంటే నీకేం పని ఇక్కడ? జయా ఉండు కొంచెం చెప్పు. సోదరా తీ క్యాప్ మాస్క్ తీ నువ్వు ఎవరు నువ్వు? అడిగేదాన్ని చెప్పు. నీ డీటెయిల్ ఎత్తో. ఆధార్ కార్డు ఏమి లేకుండా ఎట్లా రాస్తావు నువ్వు కుప్పానికి? చూపి తీరా మాస్క్ తీ. ఏంటికి వస్తుంది ఇప్పుడు ఓటు ఉన్నప్పుడు అడ్రస్ ఏంటికి వస్తారు? వద్దంటే కాదు మీరు వచ్చి తప్పు కదా. అక్కడ కూడా రాలే కదా. ఎక్కడికి వస్తాడా మా ఊరు రావద్దు. ఏంటికి వస్తారు? ఇప్పుడు ఓటు ఉంది కదా, ఏం అవసరం మీరు వెళ్ళిపోతాం అంతే కదా. అది మీ పేరు ప్రూఫ్ చూపి. ప్రూఫ్ ఉంది చూపినా చూపి ఇట్లా చూపిమంటే చూపియాలా చూపియాలా చూపిమంటే చూపియాలా. అది ఎందు అడ్రస్ మరి ఏడేం పని మీకే వచ్చిన దూరకన్నా రమ్మంటే ఎవరు దూరకన్నా ఎవడా రమ్మను ఎవడా ఎమ్మెల్యే వాడికేం పని పని వచ్చినామంతే. ఏంటికి వచ్చినారు? యా పార్టీ అయినా ఎమ్మెల్యే సరే యా పార్టీకి ఎమ్మెల్యే వైఎస్ఆర్ వాయిన రమ్మన్నా దొంగోట్లు వేసుకు రమ్మన్నా. మాకేం పని? ఇంకేం పని మేము వేసుకుంటాము. మీకేం పని? వెళ్ళిపోతాం ఏం పని మీకు? ఈ రోజు ఎలక్షన్ జరుగుతుంది. కృష్ణగిరి నుంచి వైసీపీ ముఠాలు 3 బస్సుల్లో వచ్చినారు. ఒక బస్సు అయితే చిక్కింది. తిరుపతి పోయే వాళ్ళు అయితే టికెట్ చూపించాలి.
లొకేషన్ అతన్ని కొట్టడం, ఇక్కడ మేయర్ పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయిపోవడం. నీకు ఎవరు సిప్ ఎవరిచ్చారు? ఎవరిచ్చారు నీకు? డబ్బులు ఎవరిచ్చారు నీకు? వైసీపీ వాళ్ళు ఎవరిచ్చారు? దొంగ టైమని ఎవరిచ్చారు? మరి ఎందుకు వచ్చావు? నీ ఎవరు? ఏ ఊరు మీది? మీ ఎవరు? ఏ ఊరు? ఏ ఊరు? ఏ దుమ్మిలిపేట? దుమ్మిలిపేటనా? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? ఇంటి పేరు? ఇంటి పేరు ఏం పేరు? బాటర్ అవతలకెళ్ళు. బాటర్ అవతల నువ్వురా, నువ్వురా. ఇది ఆకువేడి పంచాయతీ. ఎంత దారుణం చూడండి. ఇలిసిట్ లిక్కర్ తాగిపిచ్చి హాస్పిటల్ తెచ్చే పరిస్థితికి వచ్చారు. సైడ్ అవ్వండి మీరు బాబు, ఒక్క నిమిషం. ఇప్పుడు వెహికల్స్ అన్నీ కూడా కుప్పంలో కొన్ని వందల వెహికల్స్ నిన్నటిని తిరుగుతున్నాయి. ఆ నెంబర్లు కూడా చూడండి. ఒకసారి ఇవన్నీ చూస్తే ప్రజలకు సిగ్గనిపించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి ఆ నాయకుడికి సిగ్గుండదు. ముఖం మీద ఉంచినా తుడుచుకొని వెళ్తారు. కానీ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏంటి అఘాయిత్యాలు, ఏంటి అరాచకాలు, సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు మీరు? ఏ ఊరు వదిలిపెట్టారు మీరు? ఎక్కడ చూసినా డబ్బులు ఖర్చు పెట్టడం, బోగస్ ఓట్స్ మన రాష్ట్రంలో ఉండేవాళ్ళే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా మనుషులు తీసుకొచ్చి తప్పుడు ఓట్లు, దొంగ ఓట్లు వేయిస్తున్నారు. దానికి మళ్ళా పెద్ద కార్లు, మళ్ళా పెద్ద అడ్రస్లు. సిగ్గు కూడా లేకుండా ఒక నాయకుడు చెప్తున్నాడు, ఆ ఎమ్మెల్యే పిలిపించాడు, నేను వచ్చాను, ఇక్కడ దొంగ ఓటు వేస్తున్నాను. ఏది ఏమనాలి దీన్ని? అంటే ఈరోజు ఏ విధంగా ఒక్క కుప్పమే కాకుండా రాష్ట్రం మొత్తం బై ఎలక్షన్స్లో కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ మొట్టమొదటిసారిగా నేను చూసిన తప్పుడు విధానానికి శ్రీకారం చుట్టారు. మామూలుగా కూడా కాదు. డబ్బులు, ప్రలోభాలు, వాలంటీర్ల బెదిరింపు, పోలీసుల హై-హ్యాండెడ్ బిహేవియర్, విక్టిమైజేషన్, వన్ సైడ్ యాక్షన్, కడవన పోలింగ్ స్టేషన్స్కి పోతే కూడా ఏజెంట్లకు డబ్బులు ఇవ్వడం, అంటే వాళ్ళు కూడా మేనేజ్ చేయడం. అంటే అడుగు అడుగున ఇంత నీచమైన ఆలోచన, ఈ నీచమైన రాజకీయం ఎప్పుడు నేను చూడలేదు. నేను అడుగుతున్నా, రాత్రి మేము పట్టించాం, ప్రతి ఒక్కటి రిటర్న్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉందా ఈ రాష్ట్రంలో? ఎందుకు మీకు ఆ ఉద్యోగం? మీకు చేత కాకపోతే మీరు వెళ్ళిపోండి, మాకు చేత కాదు అని వెళ్ళిపోండి. గవర్నమెంట్ కండక్ట్ చేసుకోమనండి, కాదు గవర్నమెంట్ నామినేట్ చేసుకోమనండి అధికారం ఉంటే. కానీ ఎన్నికలు పెట్టిన తర్వాత మాత్రం మీరు సరిగా నిర్వహించకపోతే
అది మీ తప్పిదం. గవర్నమెంట్కి ఎవరైతే ఎన్నికల సమయంలో ఊడిగం చేస్తున్నారో పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నారు కొంతమందికి, పోలీసులకి అందరికి కొంతమందికి, అది చాలా నేరం, అది చట్ట వ్యతిరేకం. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ విధంగా రాష్ట్రం మొత్తం నలుమూలల ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. జరిగే అవినీతిపైన పోరాడే పరిస్థితికి వచ్చారు. నిలదీసే పరిస్థితికి వచ్చారు. దొంగ ఓటర్స్ని అడ్డుకునే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ నివారించడమే కాకుండా అడ్డుకోవడమే కాకుండా తరిమే పరిస్థితికి వచ్చారు. మీకు సిగ్గు అనిపించలేదా పోలీసులకి? ఎవరు చేయాలి ఈ పని? ప్రజలు చేయాలన్న ఈ పని? ఎవరైతే ప్రజల సొత్తు తినే పోలీసులు, ప్రజల సొత్తు వాళ్ళ కష్టార్జితం ట్యాక్స్ రూపేణ పే చేసిన డబ్బులు తినే ఎలక్షన్ కమిషన్ చేయాలి, అధికార యంత్రాంగం చేయాలి. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ పోలింగ్ స్టేషన్లో ఎంటర్ కాకూడదని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. బ్యాన్ ఆన్ క్యాన్వాస్. ఎంపీ, ఎమ్మెల్యే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ ది పోలీస్ స్టేషన్. It is an offence to canvass with 100 meters of the polling station. Any person who does so can be arrested without warrant by the police and may be presented under section 343H of the Act. ఏ విధంగా పెనుగొండ ఎంపీ అక్కడికి వెళ్ళాడు, ఏ విధంగా మేయర్ గుంటూరులో వెళ్ళాడు, ఏ విధంగా కుప్పంలో ఎంపీ ఎందుకు వెళ్ళాడు అక్కడికి, ఇలాంటివి చాలా సంఘటనలు జరిగాయి. రెండోది, ఇల్లీగల్ హైరింగ్ ఆఫ్ వెహికల్స్ ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ఓటర్స్. అలాంటి వెహికల్స్ ఏమన్నా వస్తే సెక్షన్ 343A కింద, 343A(7) కింద, రెడ్ విత్ సెక్షన్ 343L ఆఫ్ ది యాక్ట్ కింద ఇమీడియట్గా సీజ్ చేయాలి. ఇల్లీగల్ వెహికల్స్ వచ్చాయి, మేము పట్టించాం. ఏం చేశారు మీరు? ఒక్క వెహికల్ సీజ్ చేశారని అడుగుతున్నా. సమాధానం చెప్పమని అడుగుతున్నా. సమాధానం చెప్పకపోతే ప్రజలే సమాధానం చెప్పిస్తారు. అది ఎక్కువ రోజులు లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఆటలు సాగతాయనుకుంటున్నారు కానీ ఆటలు ఒకసారి ఒక స్టేజ్ దాటిన తర్వాత మీ ఆటలు సాగవు. ప్రజలే సమాధానం చెప్పే పరిస్థితికి వస్తారు. ఇంకొక పక్కన దొంగ ఓట్లు. చట్టంలో క్లియర్గా ఉంది, అనెక్సర్ 18లో, in case of any doubt, the elector should be directed to present himself before you to make a further probe about the identity of the elector. He should hand over the person to the police with a written complaint, Annexer 11, in case he or she is provided to be an impersonator. ఇది 11. ఐఎమ్ ఆస్కింగ్, ఎంతమంది పైన మీరు కేసులు పెట్టారు? ఎంతమందిని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు? యు ఆన్సర్ దిస్. మేము గట్టిగా చేంజ్ చేస్తే కడాన పోలీసులు ఎవరైతే వాళ్ళని పట్టుకోవాలనో, దొంగ ఓట్లన్నీ అరెస్ట్ చేయాలనో, ఆ పోలీసులు విజిల్ బ్లోవర్స్ పైన, దొంగ ఓట్ల పైన పోరాడే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేస్తారు. మీకు ఎన్ని గట్స్ ఉండాలండి మీకు? లా అండ్ ఆర్డర్ అనే పేరు పెట్టి ఇష్టానుసారంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. మీరు మీ పని చేస్తే మేము వస్తాం అక్కడికి. ఎందుకు రావాలని అడుగుతున్నా మేము. ఇది మా డ్యూటీ అని అడుగుతున్నా నేను. ఇది మీ డ్యూటీ. మీరు చేయలేదు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందుకు వచ్చాం. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతూ ఉంది, అందుకే వచ్చాం. ఈ దుర్మార్గమైన రాజకీయాలు జరగనీయం. మీరు అనుకుంటున్నారు ఇష్టానుసారంగా చేసి పైశాచిక ఆనందం పొందొచ్చని. అది కూడా పరిపక్వతకు వచ్చింది, గుర్తుపెట్టుకోండి, హెచ్చరిస్తున్నా. నిన్న మొన్న వరకు చూశారు, ఇప్పుడన్నా అనిపించలే, ఇంతమంది వేల మంది వచ్చారు, రోడ్ల మీదకి వచ్చారు, డెమాన్స్ట్రేషన్లు చేస్తున్నారు. మీకు అనిపించలా మీరు చేసేది తప్పని? ఏం చేయగలుగుతారు మీరు? వేల మందిని, లక్షల మందిని ఏం చేయగలుగుతారు? జైల్లో పెడతారా? ఎంతమందిని పెడతారు జైల్లో మీరు? అందుకే నేను చెప్తున్నా, ఎప్పుడైనా సరే హద్దు మీరితే తర్వాత పరిస్థితులు మీ చేతుల్లో ఉండవు. ఇది ఆ స్టేజ్ ఈ రాష్ట్రంలో వచ్చింది. ఎక్కడ చూసిన అరాచకం, ఎక్కడ చూసిన దాడులు, ఎక్కడ చూసిన తప్పుడు కేసులు. ఎన్నికల్లో గెలవడానికి నానా గడ్డి తింటారా మీరు?
ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీకు అదుపు అడ్డు లేకుండా పోయిందా? ఏం చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నారా మీరు? మీ ఆటలు జరగనీయం, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ప్రతి ఒక్కటి మైండ్ గేమ్ ఆడతారా మీరు? మీ పోలీసులు పెట్టుకొని ఆ రోజులు అయిపోయినాయి. మీతో మైండ్ గేమ్ ఆడే పరిస్థితి వస్తుంది ప్రజలంతా ఇప్పుడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు బయట పోతే ఎవరిదంటారో అని మీరు భయపడే పరిస్థితి వచ్చింది. నీ పోలీసులు వచ్చి కాపాడలేరు. ఏదైనా సరే ఫ్రస్ట్రేషన్ రానంత వరకే, పీక్ రీచ్ కానంత వరకే ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వెహికల్స్ 100 వెహికల్స్ పంపించా మీకు. ఏం చేశారు మీరు? ఏంటి మీ యొక్క ధీమా? ఏం చేసినా జరిగిపోతున్నాయి కదా? అంటే మేము నిస్సహాయంగా ఉండాలనే కదా? లేకపోతే ఇంట్లో పడుకోవాలనే కదా? లోకేష్ అతన్ని కొడతారా మీరు? తిరిగి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా మీరు? ఒకరిదని కాదు, అవతల వాళ్ళు మావో ఏడుకు రావడం, మా మీద దౌర్జన్యం చేయడం, తర్వాత మా మీద కేసులు పెట్టడం, మమ్మల్ని అరెస్ట్ చేయడం, ఇది ఎక్కడ చూద్దామండి? ఇది ఇలాంటివన్నీ కోకొల్లలు జరిగాయి. నేను అందుకే చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య లేదు. నేను ప్రజలను కోరుతున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మనం కాపాడుకుంటే ఆ వ్యవస్థలు మన కుటుంబాలని కాపాడతాయి. ఈరోజు రాజ్యాంగం మనకిచ్చిన అధికారం ఓటు హక్కు. ఈ ఓటు హక్కు ద్వారా రాజ్యాంగంలో ఉండే అన్ని అమలు చేసుకునే హక్కుని ఆ రోజు రాసినటువంటి అంబేద్కర్ గారు మనకు ప్రసాదించారు. అందుకని రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి ఎగ్జిక్యూటివ్ని, అదే మరి లెజిస్లేచర్ని, అదే మరి మీడియాని, అదే మరి జ్యుడిషియల్ని కాపాడుకుంటే అవి మన కుటుంబాన్ని కాపాడతాయి. లేకపోతే ఈ ఉన్మాదులు ఇప్పుడు మిడ్నైట్, అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. రేపు ఏ ఇంట్లోకైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు. దానికి మనం సిద్ధంగా ఉన్నామా? మన ఆస్తులపైన, మన భూములపైన, మన వ్యాపారాలపైన కడాన మన పిల్లలకు రక్షణ లేని పరిస్థితి వస్తుంది. అరాచకం అనేది ఊరికే పోదు. నిన్న కూడా చూస్తున్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూరగాయలనే పేరుతో బాంబేకి గంజాయి పోతుంది. ఏమైనా సిగ్గుందా మీకు? దానిపైన పోరాడండి పోలీసులు. బయట వాళ్ళు ఏమనుకుంటారో కూడా సిగ్గే లేదా మీకు? ప్రజాస్వామ్యాన్ని కాపాడే మా పైన పోరాడతారు, మమ్మల్ని నివారిస్తారు, గంజాయిని మీరు నివారించలేరు. ఈ విషయం అడుగుతున్నా నేను. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏదో ప్రెస్ పెట్టి తిట్టేసే మీకు కూడా వేస్తారు, మీ నాయకులకు కూడా సిగ్గుండదు కాబట్టి ఏదైనా చేస్తారనుకుంటే మాత్రం అది ఎక్కువ రోజులు నడవదు, నడవనీయం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ నేను ప్రజలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీరోచితంగా ముందుకు వచ్చారు. కుప్పంలో నేను చూశాను, వీరోచితంగా వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇచ్చారు, చాలా బాగా చేశారు. వాళ్ళు ఒక పక్క పోలీసులు, ఒక పక్క గూండాలు, ఇంకొక పక్క మద్యం, ఇంకొక పక్క డబ్బులు. బయట వాళ్ళు రావడం, ఇన్ని చేసినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా చాలా ఎదుగా ముందుకు పోయారు. నేను కూడా కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం, ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే ప్రాంతం, అభివృద్ధిని కాంక్షించే ప్రజానికం, ఎప్పుడు రౌడీజం ఎరుగని ప్రదేశం, ఎప్పుడు కూడా బెంగళూరు తమిళనాడు బార్డర్లో ఉంటే ఒక డొస్సైల్ ఎంత మర్యాదగా ఉంటారంటే అంత మర్యాదగా ఉంటారు. నీతి నిజాయితీకి మారుపేరు ఆ ప్రజానీకం. అక్కడికి మీరు పోతారా రౌడీలంతా? అక్కడ అరాచకాలు సృష్టిస్తారా? ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. వీళ్ళు ఏమంటే మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఫస్ట్ టైం నామినేషన్ లేనియకుండా చేయాలని చూశారు. ఆ రోజు మేము పోరాడాం. మేము నామినేషన్ వేయడానికి ఎంత తతంగం వచ్చిందంటే కడాన నామినేషన్ వేసిన తర్వాత
విత్ ఎన్క్లోజర్స్ విత్ అటాచ్మెంట్ ఆయన ఇచ్చే రిసిప్ట్ కూడా పెట్టి ఆర్ఓకి, కలెక్టర్కి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముగ్గురికి పంపించాం. అప్పటికి కూడా కొన్ని నామినేషన్లు రిజెక్ట్ చేసి యునానిమస్ చేసుకున్నారు. విత్డ్రాల్స్ బోగస్ పెట్టి నామినేషన్ చేసుకోవాలని యునానిమస్ చేయాలనుకున్నారు. దానిపైన పోరాడాం. ప్రజా పోరాటం వల్ల తగ్గి అవి అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఎలక్షన్లో అడుగడుగున అడ్డం పడ్డారు. నిన్న ఈరోజైతే విపరీతంగా ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. బయట నుంచి అనుకున్న విధంగానే దొంగోట్లు పంపించారు. ఇంపర్సనేషన్ చేస్తున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కావాల్సిన మనుషులు పెట్టుకున్నారు. ఎవరు కూడా వాళ్ళకి సహకరిస్తూ మనం అబ్జెక్షన్స్ రేజ్ చేసినా చేయకుండా ఇష్ట ప్రకారం పోయే పరిస్థితి వచ్చారు. థర్డ్ ఫేజ్కి వస్తున్నాం. స్ట్రాంగ్ రూమ్స్ రేపు పెట్టి అక్కడ మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నారు. వీళ్ళ ఉద్దేశం ఒకటే ఉద్దేశం. ఆ ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో లేదనుకో చెప్పించాలి. కాదు, ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. మిమ్మల్ని ప్రజలు ఎక్కడికక్కడ ద్వేషించే పరిస్థితికి వచ్చారు. మిమ్మల్ని చీకొట్టే పరిస్థితికి వచ్చారు. ప్రజాభిష్టాన్ని యాజ్ ఇట్ ఈజ్ తెలియకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు. అందుకే ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వస్తున్నారు. ఎక్కడికక్కడ నివారిస్తున్నారు, పోరాడుతున్నారు, ప్రజా పోరాటాలు చేస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ స్ట్రాంగ్ రూముల్లో కూడా మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. అది అయిన తర్వాత కూడా చేస్తారు వీళ్ళు. అక్కడ ఎన్నికల్లో గెలిచిన మా అభ్యర్థి అయినా అవతలను డిక్లేర్ చేస్తారు. అంటే ఇది ఈ ఉన్మాదానికి ఇంక దీనికి మందు ఏంటో నాకైతే అర్థం కావడంలా. ఒక పంచాయతీ నిన్నటి కుప్పం, దానికి నేను అక్కడికి పోవాలి అనే సంకల్పం కల్పించారంటే మీకు ఏమైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? నాకు అర్థం కాదు. ఎక్కడ చేసేపోతున్నారు మీరు? ఆ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రేపు జరిగే ఎన్నికల్లో కూడా నేను ఒకటే చెప్తున్నా, మేము పోరాడేది మున్సిపల్ ఎన్నికల కోసం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నాం. రాజ్యాంగంలో ఉండే స్ఫూర్తి కోసం ప్రజలు ఓటేసుకోవడానికి, ఫ్రీగా ఫేర్ ఓటేసుకోవడానికి అవకాశం కల్పించడానికి మేము పోరాడుతున్నాం. నేను చూశాను కొంతమందిని, యువత చాలా బాధేస్తుంది, వాళ్ళని చూస్తే జాలేస్తుంది నాకు. ఇలాంటి దుర్మార్గుల చేతుల్లో పెట్టుకొని మీ ఫ్యూచర్ నాశనం చేసుకుంటున్నారు మీరు. మిమ్మల్ని ఒక సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేస్తున్నారు. దొంగ ఓట్లు వేసే మనుషులుగా తయారు చేస్తున్నారు, దొంగలుగా తయారు చేస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు దొంగలు, హంతకులు, హత్యలు చేసేవాళ్ళు. మిమ్మల్ని కూడా ఆ విధంగా బ్రాండ్ చేసి మిమ్మల్ని కూడా తప్పుడు పనులు చేపించి వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు తప్ప ఇంకోటి కాదు. అది మీ జీవితానికి మంచిది కాదు. తల్లిదండ్రులు ఆలోచించండి, పిల్లలు ఆలోచించండి. ఇది మంచి సాంప్రదాయం కాదని కూడా హెచ్చరిస్తున్నా. ఆ అమ్మాయిని చూస్తే సిగ్గేస్తుంది నాకు. ఏంటి అమ్మాయి, ఆ వయసు ఎంత? నువ్వు దొంగ ఓటేసేయడానికి ఒక అబ్బాయి చూశాను, కొంతమంది పిల్లల్ని చూస్తున్నా, బాగా చదువుకుంటూ కనపడుస్తున్నారు. వాళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ట్రాప్. దొంగ పనులు చేయడం, దొంగ పనులు చేయించడం, హత్యలు చేయించడం, నేరాలు చేయించడం, నేరాల ఉబిలో వాళ్ళని చిక్కునట్టుగా చేయడం, జీవితాంతం వాళ్ళని నాశనం చేయడం, ఇది వాళ్ళు చేసే పని. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజీ పడం, పోరాడతాం. ఇది ఈరోజే కాదు, ఇంకా కంటిన్యూగా పోరాడతాం. వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు చేసే హత్యలు అన్నీ ఎక్స్పోజ్ చేస్తాం. ప్రజల ముందర మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే వరకు వదిలిపెట్టం, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. తిరుపతి ఎలక్షన్లో ప్రజలు ఇంత రాలా, మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతవరకే పోరాడాం. ఈరోజు మీరు చూస్తున్నారు ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, అసహించుకుంటున్నారు, ముఖాన్ని ఊస్తున్నారు, సిగ్గు కూడా లేకుండా పోతున్నారు. ఎవరన్నా ఒక్కడైనా వీళ్ళకి సపోర్ట్ ఇచ్చారండి? ఇన్ని ఎలక్షన్లు జరిగాయి, నేను అడుగుతున్నా. ఇప్పుడు 13 ప్లేసులు జరిగాయి. ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ వాడు ఒక్కడొచ్చి దొంగ ఓటు వేసాడని ఒక్క సంఘటన వాళ్ళు చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్. అంటే ఇవన్నీ చేస్తే ప్రజలు ఆమోదిస్తారు, అప్రిషియేట్ చేస్తారు అనుకుంటే మీ భ్రమ.
మీరు ఒక భ్రమలో బతుకుతున్నారు. నేరాలు ఘోరాలు చేసి ఆ నేరాలు ఘోరాలను కూడా ధర్మం కింద పరిరక్షించే విధంగా మీరు ప్రమోట్ చేసే విధంగా వచ్చేసారు. అది జరగదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చూస్తారు రేపటి నుంచి రాబోయే రోజుల్లో వీళ్ళు మామూలుగా ఒక రాజకీయ పార్టీగా ఉండడానికి అర్హత లేదు ఈ పార్టీకి. ముఖ్యమంత్రికి కాదు నేను మాట్లాడేది. ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు కానీ ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన అర్హత లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దోపిడీలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, ఇది జరగదు. ఎవరో ఒకరిద్దరుంటే పర్లేదు, అందరూ 2 రోజులు తయారు చేస్తున్నారు. ప్రజలు వీళ్ళ భరించరు, భరించలేరు కూడా. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. చేసుకోలేరు అంతే. వాళ్ళు ఉద్యోగం కావాలా, వాళ్ళు గుమ్మస్తాల వారు తయారైపోయారు. ఉద్యోగం కోసం ఉన్నారు తప్ప ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనే ఆలోచన లేదు వాళ్ళకు. అందరూ కూడా అట్లా తయారైపోయారు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలక్షన్ కమిషన్ అనేది లేదు. పంచాయతీ ఎలక్షన్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్లో ఒక ఆఫీసర్ని పంచాయతీరాజ్ సెక్రటరీ చేసేవాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అన్ని పార్లమెంట్ అన్ని ఒక సెక్రటరీకి అప్పచెప్పి ఎలక్షన్స్ కండక్ట్ చేసేవారు. అప్పుడే ఇంపార్షియల్గా ఉన్నాయి. ఆ తర్వాత కాదు, రాజ్యాంగ ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన ఎలక్షన్స్ ఎన్నికల కమిషన్ కావాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చారు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చారు. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఎంత దుర్మార్గం ఇది! ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ఆల్ ఇండియా సర్వీసెస్. మోర్ దెన్ 60% ఆర్ 2/3 ఎంత ఉంది, వాళ్ళు అవుట్ సైడ్ నుంచి వస్తారు. ఎందుకు వస్తారు? రాగద్వేషాలకు అతీతంగా, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పనిచేయడం కోసం, దేశ సమగ్రతను కాపాడడానికి వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఏమైంది? అవినీతి సమగ్రతకు పాటుపడుతున్నారు, రౌడీల సమగ్రతకు పాటుపడుతున్నారు. వీళ్ళని ఏమనాలా? ఆ సిస్టమ్ వచ్చేసింది. ఇది ఎక్కువ రోజులు జరగదు. అందుకే మనం చూశారు, మీరు కడాన జ్యుడిషియర్ని కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చేసారు. ఇక్కడ ఉండేవాడు కాదు, అమెరికా పోయిన కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడిని ఏమనాలో నాకు అర్థం కాలే, వాడికేం పిచ్చో నాకైతే అర్థం కాలే. ఇక్కడి నుంచి అమెరికాకి పోతే మారతారనుకుంటాం మనుషులు. ఇవన్నీ చూస్తామంటే ఒక నాయకుడు ఉంటే ఎంతమంది క్రిమినల్స్ని తయారు చేయగలుగుతాడు, ఆ పార్టీనే క్రిమినలైజేషన్ ఎట్ట చేయగలుగుతాడు అనేది ఉదాహరణ. అది ఎక్కువ రోజులు జరిగే పరిస్థితి ఉండదు, అది తాత్కాలికం. పైశాచిక ఆనందం పొందొచ్చు కానీ శాశ్వతంగా మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోతారు. రాజశేఖరుడు ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగినా మేము పోరాడితే భయపడి కరెక్ట్ చేసుకున్నాడు. మీరంతా కూడా దాంట్లో హిస్టరీ, మీ మీడియా పైన ఒక జీవో తీసుకొచ్చాడు. మేము గట్టిగా పోరాడాం, ప్రెస్ అంతా అడిగారు. నెక్స్ట్ డే విత్డ్రా చేశాడు. అసెంబ్లీలో చెప్పాడు, నేను తేలేదు, మీరు అనవసరంగా కాదు, నువ్వు ఫైల్ తీసుకొచ్చి పెట్టమన్నా. ఫైల్ ఎక్కడుంది? అసలు లేదంటామంటే ఇంకెందుకు ఇవన్నీ జరిగిపోయినాయి, వదిలేయండి అనేసి తప్పించుకొని మళ్ళీ తేలేదు. మీడియా వాచ్ పెట్టాడు ఆయన. ఈయన తీసుకొచ్చాడు జీవో. మీరు చెప్తే విన్నాడా? మీడియాకి ఏమన్నా వెన్నెముకుందా? లేదు. అయిపోయారు, మీరు కూడా సరెండర్ అయిపోయారు. ఒకప్పుడు మీడియా ఎట్లా ఫైట్ చేసేవాళ్ళు, అయిపోయింది. అట్లా ఒక్కొక్క దాన్ని సరెండర్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా మొత్తం ఫినిష్ చేయాలని చూస్తారు. అది సాధ్యం కాదు. తెలుగుదేశం పార్టీ ముందర నీ కుప్పిగంతులు జరగనీయం, గుర్తుపెట్టుకో. ఎన్నో పార్టీలు చూసాం, ఎన్నో సంక్షోభాలు చూసాం. అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ రాజీ లేని పోరాటాలు చేశాం. ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీ మారిగా డబ్బుల కోసం, చిల్లర కోసం పార్టీ పెట్టల. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉండండి, మళ్ళీ వస్తే మా వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇన్ఫర్మేషన్. ఇంకా 3-4 గంటలు ఉంది, 3 గంటలు ఉంది.